హలో ఇంటర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ లో స్టార్ హీరో అందరూ పాన్ రేంజ్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్రతారులైన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ సోలోగా తమ సినిమాతో సత్తా చాటాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో కొందరు ఇప్పటికే సఫలమయ్యారు, కొందరైతే ఇంకా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోటీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం దేవర మొదటి పార్ట్ అయితే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ప్రచారం ముమ్మరం చేశారు. సినిమాపై క్రేజ్ పెంచేందుకు సాయశక్తిలో కృషి చేస్తున్నారు. అయితే దేవర బిజినెస్ లేక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలకు దారి తీశాయి. కొన్ని ఏరియాలో ఈ సినిమాకు అతి తక్కువ బిజినెస్ ఫిగర్స్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 113 కోట్లు, ఓవర్సీస్ లో 26 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్ లో 15 కోట్లు మాత్రం అవునవడం జరిగింది. ఇక కర్ణాటకలో 15 కోట్లు, తమిళంలో 6 కోట్లు బిజినెస్ జరగక కేరళ మాత్రం కేవలం 50 లక్షలు పలికిందని టాక్ అయితే నడుస్తుంది. దేవర మలయాళం మొక్కలు ఎంత తక్కువ అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మలయాళంలో తెరకెక్కించిన చిన్న చిత్రాలకి తెలుగులో అనుమతించడానికి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు పెడుతున్నారు. దేవర సినిమాను ఇంత చీప్ గా 50 లక్షల బిజినెస్ జరగడం పట్ల నెటిజన్లు అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే RRR తో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించిన తారకు హిందీలో కూడా క్రేజ్ ఉంది. వరుణ్ జోహర్ హిందీలో దేవర చిత్రం విడుదల చేస్తున్నారు. అయినా బాలీవుడ్ హక్కులు 15 కోట్ల దగ్గర ఆగిపోయింది. అంటే ఎన్టీఆర్ రేంజ్ కి ఈ ఫిగర్ తక్కువని భావిస్తున్నారట. ఇది కూడా సినిమాలో జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ ఉంది కాబట్టి వరుణ్ జోహర్ ఆ మాత్రం అమౌంట్ కూడా కొన్నట్లు తెలుస్తుంది. ఇక బాగా బిజినెస్ జరిగింది అనుకున్న తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ హక్కులను కూడా నాగవంశీ తీసుకున్నారు కాబట్టి అమౌంట్ ఎక్కువ చేసి చూపిస్తారు అనే వాదన కూడా తొలి నుంచి ఉంది. ఇక ఎన్టీఆర్ వరకు తన సోలో హీరోగా నటించిన కథా చిత్రం అరవింద్ సమేత్తో పోలిస్తే కెరీర్ లో దేవర ఒక హైయెస్ట్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. సినిమా పెట్టిన బడ్జెట్ ను తీసుకున్న ఎక్కువ ఈ బిజినెస్ తక్కువ మాట కూడా వినిపిస్తుంది. మిగతా హీరోల పాన్ ఇండియా మార్కెట్ బిజినెస్ తో పోలిస్తే దేవర జరిగిన బిజినెస్ ఏ మాత్రం ఎంకరేజింగ్ గా లేదంటే ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు. ఇదంతా కొరటాల్సి దర్శకత్వం వహించిన ఆచార్య డిజాస్టర్ కావడం ఒక కారణం అని చెప్తున్నారు. తారక్ ప్రాణం పెట్టి పనిచేసిన ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.